హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంచలన నిర్ణయం అండి. జనవరి 2022 జనవరి నుంచి ఆగస్టు వరకు వీరికి పీఆర్సీ బకాయిలు. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలని ఎస్టీయు అంటుంది, డిమాండ్ చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో ఉన్న 190 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల సిబ్బంది 2 నెలలుగా అయితే నిలిచిపోయాయండి వేతనాలు. సో వాటిని తక్షణమే చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని అయితే రాష్ట్ర ప్రభుత్వ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎస్టీయు మరియు ఏపీ డిమాండ్ అయితే చేసిందండి. సో ఈ మేరకు బుధవారం ఎస్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్ అలాగే మల్లు రఘునాథ్ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ గురుకులాల్లో దాదాపుగా 3,000 మంది రెగ్యులర్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు అని, గత ఆర్థిక సంవత్సరంలో వారికి సకాలంలో వేతనాలు అందించకపోవడంతోనే అనేక ఇబ్బందులకు గురయ్యారని అయితే తెలిపారు. బ్యాంకు, వ్యక్తిగత ఇంటి రుణాలు సకాలంలో చెల్లించలేక అదనపు వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. హెచ్ఓడి మరియు సకాలంలో వేతనాలు పొందుతూ కింది స్థాయి ఉద్యోగులకు మాత్రం జీతాల చెల్లింపులకు తిరిగి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం గురుకులాల్లో నిర్మించిన క్వార్టర్స్ చాలా చోట్ల శిథిలా వ్యవస్థకు చేరిన మరమ్మతు చేయకపోగా కొత్త నిబంధనల పేరుతో వాటిని అయితే జనవరి నుంచి ఇంటి అద్దె భత్యంపై పూర్తి స్థాయిలో కోత విధిస్తున్నారు అని, వెంటనే ఇంటి అద్దె భత్యాన్ని పునరుద్ధరిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2022 జనవరి నుంచి పీఆర్సీ అమలు చేస్తూ ఉండగా గురుకులాల సిబ్బందికి 2022 సెప్టెంబర్ నుంచి అమలు చేశారని, అలాగే 2022 జనవరి నుంచి ఆగస్టు వరకు పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఆర్థిక శాఖ అనుమతి లేదని కాలయాపన చేస్తూ ఉన్నారు అని వివరించారండి. వెంటనే పీఆర్సీ బకాయిల చెల్లింపులతో పాటు 2 నెలల వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న గురుకులాల సిబ్బందికి తక్షణమే ఇప్పించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అయితే ఈ విధంగా రాష్ట్ర ఎస్టీయు డిమాండ్ చేయడం జరిగింది.